లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అంతే. అంటే ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా దాని మీద చాలా చర్చ నడుస్తుంది, అవునండి, పొలిటికల్ గా కూడా చాలా ఒక అవునండి. ఇది నడుస్తుంది. అవును. ఒకవైపు టీడీపీ ఆయన అనుభవజ్ఞుడు అని అంటున్నారు, అట్లాగే ఒక యువకుడు యువ రక్తం నుంచి వచ్చిన ఒక సమాజం మీద ఒక ప్రేమ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో మీరైతే అల్టిమేట్ గా మెగా ఫ్యామిలీ నుంచే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి, ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ 4.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది లేదు, పీకింది ఏమీ లేదు. ఇక మాట్లాడుకోవచ్చు, పద్మవిభూషణ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడవచ్చు. అవును. వీళ్ళు పీకింది లేదు, ఏం చేసేది లేదు, దోచుకోవటం దాచుకోవటం, లండన్లో అక్కడక్కడికి డబ్బులు పంపించుకొని పెట్టుబడులు పెట్టుకోవటం, అవన్నీ జరుగుతున్నాయి. సామాన్యుడుగా ఉన్నాడు. బటన్ నొక్కారు, చేతులకు పుండ్లు పడినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు ఆయన బటన్ నొక్కితే ఆయనకే ప్రాబ్లం కానీ మాకెందుకంటే ప్రాబ్లం అన్నారు. సరే, అది కూడా పక్కన పెడతాం. ఆఖరికి ఏమైంది, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే అమలాపురంలో ప్రజలు ఏమైనా టిఫిన్ తింటే మానేశారా, లేకపోతే పోలవరానికి ఏమైనా నిధులు రావడం మానేసినాయి. ఇవన్నీ ఏంటంటే వంకలేనమ్మ ఏదో అంటారు చూసారా, అలాగే ఏలాడిందని, ఏ దొంగ పట్టుకుని ఏలాడిందని, ఇలాంటి చెత్త ఉంది. చెత్త అనేది పారద్రోలటానికి మనం చీపురు ఎలా ఉపయోగిస్తామో పరిశుభ్రతకి, అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఈ చెత్తని పక్కకు తోలటానికి రెడీగా ఉన్నారండి. వర్డిక్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. కూటమి 136 సీట్లు 21 ఎంపీ సీట్లతో ముందుకెళ్తుంది. సార్. అలాగే బయట అంటే మీరు రాజకీయాల నాయకుడిగా కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇదేం కాదు. యాక్చువల్ గా చిరంజీవి గారికి ఎప్పుడో రావాలి, ఒక నటుడిగా ఒక సినిమా వాళ్ళగా అందరూ అనుకునేది అది. సరే, ఈ టైంకి రావడానికి కారణం కూడా కొంత పొలిటికల్ ఇది ఒక, అంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సాన్నిహిత్యంగా ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని హోల్డ్ చేయడానికి చిరంజీవి గారికి అంటే ఆయనకి ఎప్పుడో దక్కాల్సిన పురస్కారం ఈ సమయంలో ఇచ్చారు అని బయట కొంత వినిపిస్తుందండి. దాన్ని ఎలా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుచుకుని అటేపు ఎవరన్నా అటేపు వెళ్తుంటే రాముడికి దండం పెడితే ఆయన బీజేపీ వాది అంటారు, అటు తిరిగి దండం పెడితే ఇంకోటి అంటారు. ఇది ఫక్తు రాజకీయ ఆరోపణ అంటారండి. ఒత్తిడి లేదు, ఇంకొకటి లేదండి. ఆయన ప్రతిభకు దక్కిన పురస్కారం. అవును. రాజకీయంగా ఇచ్చారంటే మేము వెంకయ్యనాయుడు గారి గురించి మాట్లాడవచ్చాము. చిరంజీవి గారి మటుకు, మా అన్నయ్యకి మటుకు ఆయన టాలెంట్, ఆయన ప్రతిభకి వచ్చిన పురస్కారం. చిరంజీవి గారికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేయడం ఏం జరిగిందా సార్? నేను ఇంకా చేయలేదండి. ఇప్పుడు ఎందుకంటే కొండ ఎక్కాలి మనం, ఎన్ని దగ్గర తిరుమల కొండ ఎక్కాలి. ఎక్కి పైకి వెళ్ళి ఆయన దర్శనం చేసి లైన్లో నిలబడి ఆయన కనపడి ఆయనతోటి ఆనందం పంచుకోవాలి. ఆయనతో కలుస్తారండి. రేపు వెళ్తున్నాం హైదరాబాదు. వెళ్ళాక వారి సమయం చూసి వారిని కలిసి వారికి కూడా పుష్పగుచ్చం ఇచ్చి, ద గ్రేట్ మెగాస్టార్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి, ఇప్పుడు ఇండియన్ యాక్టర్స్ అంటున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ బాహుబలి ఇవన్నీ RRR వెళ్ళాక వీఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్, ది ప్రౌడ్ టు బి ఇండియన్ యాక్టర్ ఒక ప్రకటిస్తున్నాను అన్నారు. ఇలాంటి వాటిని, అంటే ఇలాంటి పరిణామాలు చూసేటప్పుడు కూటమి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయని ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే బయట వాళ్ళు చెప్పేదంతా ఉత్తి ఫక్తు ఒక బయట వాళ్ళు ఏదో 100 మాట్లాడతారండి, ఏం పెద్ద లేవు. చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా ఉన్నారు, కూటమిలో ఉన్న నాయకులు అటు ఇటు అందరూ హాయిగా ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి దొరకాలి కదా, ఉప్పు అందాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అంతకుమించి ఇంకేం లేదండి. ఏదో ఒకటి వాళ్ళకి మెటీరియల్ లేదు. ఇప్పుడు ఓడిపోయి వెళ్ళకపోతున్నారు. వాళ్ళకి ఏదో మెటీరియల్ ఆఖరి నిమిషంలో టీవీ ముందు మాట్లాడేసి పోదామని ఉన్నారు తప్ప కూటమి అద్భుతంగా ఉంది. కూటమి విచ్ఛిన్నం చేయలేరు, ఎవరి వల్ల కాదు. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మిశ్రమం ప్రభుత్వం 2024లో ప్రజలు మెచ్చిన రాజ్యం వస్తుంది. దానికి ఒక శిల్పాన్ని కూడా పెట్టామని అవునండి, కానీ ఎక్కడ సామాజిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి షర్మిల కామెంట్ చేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే
తన కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజా నాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, ఏ పార్టీలో విలీనం చేయలేదు. అది నాయకుడి లక్షణం. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు, హక్కు లేదు. ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ గారు 2 సార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. రీజనల్ పార్టీలు నియంత్రణలో మారుతున్నాయి అని చెప్పేసి కూడా షర్మిల కామెంట్ చేస్తుంది. తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా, మరి తనే ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు, కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని, డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు. అదేవిధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే ఎక్కడ నియంత్రిత పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది.